ఉద్యోగమా తాత ఈ చెట్టు గుర్తుపట్టినావురా నువ్వు? లేదు తాత, మస్తు పొడుగుంది కాదు? నువ్వు గుర్తుపట్టలే? గుర్తుపట్టలేదు తాత నేను. అయ్యో, ఆనాడు మనం అక్కడ చూడలేదా? అక్కడ జంగట్ల ఏం చెట్టు తాత ఇది? దుంపిడి చెట్టు. దుంపిడి అవునవును తాత. గుర్తుకొచ్చిందా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఆనాడు అమ్మకు చెక్క తీసుకపోతే నొప్పులు తగ్గింపైనాయి అన్నది చూడు. అవునవును. ఇగో అదే. ఈ చెక్కని పొడి చేయాలి కదా తాత, ఎండబెట్టి? ఇప్పుడు పచ్చిది అయితేనో మెత్తగా దంచాలి, ఎండింది అయితేనో పొడి చేయాలి. ఓ చెంచాడంతా పచ్చిపాలాలు వేసుకొని ఒక 5 పూటలు తాగాలి. ఇది పడిగడుపున. పత్యం ఏమో ఉంటది కదా తాత దీనికి. ఈ దాగిన రోజులు 5 రోజులు తాగుతాం కదా, 5 రోజులు తాగితే దీనికి ఎల్లిపాయ కారం పప్పుకు తప్ప ఏం వాడద్దిగా. ఏం తినద్దిగా 5 రోజులు ఎల్లిపాయ కారం పప్పే తినాలి. పప్పే తినాలి. అంటే దాని పత్యం అదే. అంటే గిదేమవుతుంది, నేను దానికి చెయ్యా అంటే అది పనిచేయదు. కరెక్ట్ చెప్పింది చెయ్యాలి. చేస్తే ఎన్ని నొప్పులున్నా పోతాయి. సర్వరోగ నివారణ కదా ఇది. సర్వ రోగాలకు, ఎన్నో రోగాలకు పనిచేస్తుంది ఇది. దుంపిడి చెక్క మామూలుది కాదు ఇది. మస్తు స్ట్రాంగ్ తాత. స్ట్రాంగ్. కాళ్ళు ఇరుగుతేనే కట్లు కాడతారు కాదు, దీంతో అతుకుతాయి. ఇప్పుడు దెబ్బ తాకినప్పుడు రక్తం మీద దీని ఒగరు కనుక పోసినాం అనుకో, సిమెంట్ పట్టు పట్టినట్టే. అంత గట్టిగా ఉంటాయి, అంత స్ట్రాంగ్ ఉంటది ఇది. దుంపిడి చెట్టు కదా. దుంపిడి చెట్టు. సరే తాత. సరే.